నెక్స్ట్ తర్వాత వచ్చేసి చిలప్పదిగారం. చిలప్పదిగారం అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత జినప్రభ సూరి అని. సో జినప్రభ సూరి ఏం చెప్పాడు? ఆ జినప్రభ సూరి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఆ కొంత ఓకేనా మార్పు చేసి చెప్పినటువంటి చరిత్రకారులు, ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడతాం. ఓకేనా. సో ఈ రెండు సిద్ధాంతాలు. ఇప్పుడు మూడవది జిన ప్రభ సూరి. ఈయన ఏం చెప్పాడో చూద్దాం. నెక్స్ట్ తర్వాత 4వ అంశం ఏంటంటే చరిత్రకారులు. కొంతమంది చరిత్రకారులు దీన్ని కొంతమంది చరిత్రకారులు ఈ జనప్రభ సూరి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని రివర్స్ గా చెప్తారు. అంటే ఇంకేం లేదు, పర్టికులర్ వాళ్ళ పేర్లు ఏం లేవు కానీ. సో ఇప్పుడు చూడండి, జనప్రభ సూరి ఈయన ఒక జైన మతాన్ని పాటించిన జైన సన్యాసి అని చెప్పొచ్చు అనమాట. జైన సన్యాసిగా చెప్పొచ్చు. ఈ జైనప్రభ సూర్య అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే యొక్క శాతవాహనులు అనేటువంటి వ్యక్తులు ఓకేనా తమ క్రింది వారికి ఏం చేశారంటే ఈ శాతవాహనులు శతాను కొలది, ఏం కొలది? శతాను కొలది. సో వీటిని వాహనాలను, శతాను కొలది వాహనాలను ఏం చేశారంటే శాతవాహనులు దానం చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వాహనాలంటే ఏం భావించాలి నువ్వు? అశ్వాలను, గుర్రాలనే తీసుకోవాలన్నమాట. సో ఒకటి శతాను కొలది అంటే శతము అంటే 100, వందల కొలది వాహనాలను ఈ శాతవాహన రాజులు తమ కింద ఉన్నటువంటి ఉద్యోగులకు దానంగా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల శతాను కొలది వాహనాలను దానంగా ఇచ్చారు కాబట్టే ఈ శాతవాహన వంశీయులకి శాతవాహనులు అనేటువంటి పేరు వచ్చింది అని అంటాడు. ఎవరితను? జినప్రభ సూరి. ఈయన ఒక జైన సన్యాసి. ఈయన యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహనులు శతాను కొలది వాహనాలను అంటే అశ్వాలను తమ క్రింది పనిచేసేటువంటి ఉద్యోగులకు కావచ్చు, సామంత రాజులకు కావచ్చు ఇవ్వడం జరిగింది. సో అందుకే ఎక్కువగా దానాలు చేసి వందల కొలది వాహనాలను దానంగా ఇవ్వడం వల్లే ఆ వంశానికి శాతవాహన వంశం అనేటువంటి పేరు వచ్చిందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జినప్రభ సూరి. ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని కొంతమంది చరిత్రకారులు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే సో మౌర్యులు అనేటువంటి రాజవంశీయులు ఉన్నారు కదా, ఈ మౌర్యుల కింద ఉన్నత స్థాయి ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారే కదా శాతవాహనులు. ఈ శాతవాహనులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పనిచేస్తూ శతాను కొలది వాహనాలను ఓకేనా శతాను కొలది వాహనాలను ఓకేనా జినప్రభ సూరి చెప్పుకున్నాం కదా. ఇక్కడ జినప్రభ సూరి అనేటువంటి వ్యక్తి ఒక జైన సన్యాసి. ఇతను ఏమంటున్నాడంటే శాతవాహనులు అనేటువంటి వారు ఓకేనా వందల కొలది అంటే ఇక్కడ శతము అంటే 100 కదా, శతాను కొలది వాహనాలను అంటే వందల కొలది వాహనాలను తమ క్రింద ఉద్యోగులకు కావచ్చు, తమ సామంతరాజులకు కావచ్చు దానం చేసి ఉంటారు. అలా దానం చేయడం వలనే వారి యొక్క వంశానికి శాతవాహన వంశం అనే పేరు వచ్చిందని అంటున్నాడు అనమాట. ఎవరు? జినప్రభ సూరి అనేటువంటి జైన సన్యాసి యొక్క అభిప్రాయం ఇది. ఓకేనా. సో జినప్రభ సూరి అనే జైన సన్యాసి యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహనులు శతాను కొలది వందల కొలది వాహనాలను తమ క్రింద ఉద్యోగులకు గాని సామంతరాజులకు గాని ఎక్కువగా దానం చేయడం వల్ల తాము శాతవాహనులుగా ప్రసిద్ధి చెందారు, శతాను వాహనాలను దానంగా ఇచ్చిన వారుగా ప్రసిద్ధి చెందారు, అందుకే వంశానికి శాతవాహన వంశం అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. నెక్స్ట్ తర్వాత ఇతను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది చరిత్రకారులు ఏం చేస్తారంటే కొంతమంది అంటే వాళ్ళ పేర్లు ఏమి ఇక్కడ మెన్షన్ చేసి లేదు బుక్ లో. ఓకేనా. సో దాన్ని రివర్స్ గా ఒక వాదన తీసుకురావడం జరిగింది అనమాట. ఏంటంటే శాతవాహనులు అనేవారు మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు కదా, మౌర్యులు అనేటువంటి రాజులు ఏం చేశారంటే తమ కింద ఉద్యోగులైనటువంటి శాతవాహనులకి శతాను కొలది వాహనాలను దానంగా ఇచ్చారు. అంటే అశ్వాలను, వాహనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు అవి కాదు వాహనాలు. అంటే అప్పట్లో బస్సు వాహనాలుగా వేటిని భావిస్తాం మనము? అశ్వములనే కదా, గుర్రాలనే కదా. సో ఆ శతాను కొలది వాహనాలను, వందల కొలది వాహనాలను
తమ క్రింది ఉద్యోగులైనటువంటి శాతవాహనులకు మౌర్యులు ఇవ్వడం వల్లే ఈ తీసుకున్నటువంటి దానంగా స్వీకరించినటువంటి శాతవాహనులు వాళ్ళకి ఆ పేరు శాతవాహన అనేటువంటి శాతవాహన వంశం అనేటువంటి పేరు నామధేయం, ఆ నామధేయం సార్థకమైంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి ఇది కొంతమంది హిస్టారియన్స్ చెప్పినటువంటి అంశము. సో ఇంతకుముందు ఏం చెప్పాము, శిలప్పదిగారం ఏం చెప్పారో చూసాము. సో నెక్స్ట్ తర్వాత శిలప్పదిగారం, ప్రిజుల్స్కీ సిద్ధాంతం చెప్పాము. ఓకేనా, సో ప్రిజుల్స్కీ సిద్ధాంతం. నెక్స్ట్ ఇక్కడికి మీకు జినప్రభ సూర్య అయిపోయింది, కొంతమంది హిస్టారియన్స్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత హేమచంద్రుడు. హేమచంద్రుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ శాలివాహన అనేటువంటి ఒక ప్రాకృత పదం నుంచి శాతవాహన అనేటువంటి పేరు డెవలప్ అయింది అని చెప్పినటువంటి హేమచంద్రుడు. హేమచంద్రుడు కూడా ఒక జైన చరిత్రకారుడు అని చెప్తాం మనం. జైన, ఓకేనా, జైన మతానికి సంబంధించిన వ్యక్తే. హేమచంద్రుడు కూడా ఒక జైన మతానికి సంబంధించిన వ్యక్తే. ఈయన ఒక బుక్ కూడా రాస్తాడు, పరిశిష్టి పర్వం అని. పరిశిష్టి పర్వం, ఓకేనా. హేమచంద్రుడు రాసిన గ్రంథం ఏదంటే పరిశిష్టి పర్వం. పరిశిష్టి పర్వం అనేటువంటి గ్రంథాన్ని సో సంకలనం చేయడం జరిగింది అనమాట. ఈ పరిశిష్టి పర్వం అనే గ్రంథమే మౌర్యవంశ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి, జైనమును స్వీకరించి ఆయన జైన మతానికి సంబంధించిన సల్లేఖన వ్రతమును చేసినట్లు ప్రస్తావించినటువంటి గ్రంథమే పరిశిష్టి పర్వం అనమాట. ఈ పరిశిష్టి పర్వం అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే హేమచంద్రుడు. ఈ హేమచంద్రుడి యొక్క అభిప్రాయం ఏమంటున్నాడంటే, ఈయన అభిప్రాయం ప్రకారం శాలివాహన అనేది యాక్చువల్గా ఇది ప్రాకృత భాషా పదం అనమాట. ఓకేనా, శాలివాహన అనే ప్రాకృత భాషా పదము నుంచి శాతవాహన అనేటువంటి ఒక వంశనామం డెవలప్ అయింది అని చెప్పేసి చెప్తాను అనమాట. సో కాబట్టి హేమచంద్రుడి యొక్క అభిప్రాయం ప్రకారం శాలివాహన అనేటువంటి ప్రాకృత పదం నుంచి ఏ పదం వచ్చింది, శాతవాహన అనేటువంటి పదం వచ్చింది అనమాట. ఓకేనా, సో అది. నెక్స్ట్ తర్వాత హేమచంద్రుడు, ఓకేనా, సారీ, అస్మక రాజ్యంలో శాతవాహనుల విజృంభణ. సో నెక్స్ట్ పురాణాల సంకలనం. నెక్స్ట్ శాతవాహనుల నాణ్యాలు. వీటి ద్వారా ఏం వెలుగులోకి వచ్చిందో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 4వ తర్వాత 5వ టాపిక్ ఏం చెప్పుకున్నాము. 5వది హేమచంద్రుడు సిద్ధాంతం. హేమచంద్రుడు ఏం చెప్పాడో చూస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత 6వ అంశం ఏంటంటే అస్మక రాజ్యంలో శాతవాహనుల విజృంభణ. నెక్స్ట్ తర్వాత 7వ అంశం ఏంటంటే పురాణాల సంకలనం. నెక్స్ట్ తర్వాత 8వ అంశం ఏంటంటే శాతవాహనుల నాణ్యాల ద్వారా వస్తున్న పదాలు ఏంటి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఏముంటున్నాము, సో హేమచంద్రుడు ఈయన ఒక జైన మతాభిమాని అని చెప్పచ్చు. జైన మత గ్రంథమైనటువంటి పరిశిష్టి పర్వం అనే గ్రంథాన్ని ఆయన సంకలనం చేయడం జరిగింది అనమాట. ఈ గ్రంథం ప్రకారము, ఓకేనా, సో ఈయన శాలివాహన అనే ప్రాకృత భాషా పదము నుంచి, ఓకేనా, ప్రాకృత భాషా పదము నుంచి శాతవాహన అనే వంశనామం అనేది వచ్చింది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, సో మీకు హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు అనమాట. ఓకేనా, చూడండి, జైన మతాన్ని పాటిస్తున్నాడు. ఓకేనా, సో కనబడుతుందా మీకు? కనబడుతుందండి? సో ఎస్ఐ కానిస్టేబుల్ కి అయితే కాదండి, నేను చెప్పేది గ్రూప్ 2 అనమాట. ఓకేనా, గ్రూప్ 2 గ్రూప్ 1 కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, సో ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అంత ఈజీగా ఏం రావట్లేదు క్వశ్చన్లు,
చాలా డెప్త్ గానే అడుగుతున్నారు కాబట్టి ఎస్ఐ కూడా మీకు ఈ రేంజ్ లో చదువుకునేది బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఓకేనా? సో ఎందుకంటే లాస్ట్ 2016 ఎగ్జామ్ లో కూడా చూసాం కదా, చాలా డెప్త్ గా అడిగాడు. అసలు గ్రూప్ 12 కూడా ఆన్సర్ చేయలేరు ఆ క్వశ్చన్ పేపర్. అంతా ఓకేనా, కష్టంగా ఉంటది అనమాట క్వశ్చన్ పేపర్. సో మీరు ఈ రేంజ్ లో చదివితే గానీ వాటికి ఆన్సర్లు చేయలేరు అనమాట. ఓకేనా? ఓకే అండి. ఓకే, తప్పకుండా మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను. సో ఇక్కడ హేమచంద్రుడు అని, హేమచంద్రుడు అని హేమచంద్రుడు ఏ మతాన్ని పాటించాడంటే జైన మతమును పాటించడం జరిగింది. ఓకేనా? హేమచంద్రుడు జైన మతమును పాటించడం జరిగింది. అంతేకాకుండా జైన మతానికి సంబంధించిన పరిశిష్టి పరిశిష్టి పర్వం అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఓకేనా? అంతేకాకుండా ఈయన యొక్క అభిప్రాయం ప్రకారము శాలివాహన అనే పదము నుంచి ఏ పదం ఉద్భవించిందంట? శాతవాహన అనే పదం ఉద్భవించింది. ఓకేనా? శాతవాహన అనే పదం వచ్చింది. సో కాబట్టి శాలివాహన అనేటువంటి పదం ఏ భాషా పదం అంటే ప్రాకృత భాషా పదం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ప్రాకృత భాషా పదం అయినటువంటి శాలివాహన పదం నుంచి శాతవాహన అనే పదం ఆవిర్భవించడం జరిగింది అనమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ హేమచంద్రుడి తర్వాత మనకు ఓ టాపిక్ ఏంటంటే 6వ టాపిక్ అస్మక రాజ్యంలో శాతవాహన రాజ్యం శాతవాహనుల విజృంభణ అంటాం. అంటే ఏం లెస్ అస్మక రాజ్యంలో భూభాగంలోనే కదా శాతవాహన రాజ్య స్థాపన జరిగింది. అలా అస్మక రాజ్యానికి శాతవాహన రాజ్యానికి మళ్ళీ మధ్య ఏదో ఒక లింక్ అనేది ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా? సో ఏం లేదు ఇక్కడ ఈ యొక్క దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర అనేటువంటి వారు, ఓకేనా, ఆంధ్రులు అనేటువంటి వారు ఉన్నారు కదా, ఈ ఆంధ్రుల్లో ఒక తెగనే అస్మికులు లేదా అస్వికులు అనమాట. అస్వికులు అనే గణం ఉండేదన్నమాట. ఆంధ్రుల్లో ఒక ప్రముఖ తెగనే ఏంటంటే సో అస్వికులు అనమాట. ఈ అస్వికుల వల్లే ఈ అస్వికులు ఏర్పాటు చేసినటువంటి రాజ్యమే అస్మక రాజ్యము అనమాట. ఓకేనా? అస్మక రాజ్యం. ఇప్పుడు ఆంధ్రులలో ఒక తెగ ఏంటంటే అస్వికులు లేదా అస్మకలు అని పిలుస్తాం. అంటే ఆంధ్రులు అనేక శాఖలుగా ఉంటారని, ఈ అనేక తెగలుగా ఉంటారని, దాంట్లో ఒక ప్రముఖ తెగ ఏంటంటే అస్వికులు. ఈ అస్వికులు స్థాపించిన రాజ్యమే అస్మక రాజ్యం అంట. ఓకేనా? ఈ అస్మక రాజ్యం అంటే నేటి తెలంగాణ ఆంధ్ర భూభాగాలను కలిపి మనం అస్మక రాజ్యం అని పిలుస్తాం. ఈ అస్మక రాజ్యంలో ఓకేనా ఎక్కడంటే కోటి లింగాల ఉంది కదా, కోటి లింగాల. ఈ కోటి లింగాలు అనేది ఎక్కడుంది? కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడైతే, మరి తెలంగాణ రాష్ట్రంలో అది ఏ జిల్లా కింద ఉందో నాకైతే ఐడియా లేదు. ఓకేనా? సో కోటి లింగాల ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేదన్నమాట. సో ఆ కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలను రాజధానిగా చేసుకొని 271 బీసీలో ఓకేనా సో ఎవరు శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? స్వతంత్ర శాతవాహన రాజ్య స్థాపన చేశాడు కదా. మరి శాతవాహన రాజ్య స్థాపన అనేది ఏ రాజ్యంలో జరిగింది? అస్మక రాజ్య భూభాగంలోనే జరిగింది కదా. కాబట్టి ఇక్కడ శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి శాతవాహనులకి అస్మక రాజ్యాన్ని స్థాపించినటువంటి అశ్వకులకి, ఓకేనా, శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన శాతవాహనులకి నెక్స్ట్ తర్వాత అస్మక రాజ్యాన్ని స్టార్ట్ చేసినటువంటి అశ్వికులకు, ఓకేనా, అశ్వికులకు మధ్య అవినాభావ సంబంధం, ఏదో ఒక సంబంధం ఉంటుంది అని చెప్పేసి, కాబట్టి అశ్వికులు శాతవాహనులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో కాబట్టి అస్మక రాజ్యం అనేది అస్మకులు అనేవారు ఎవరు లేదా అశ్వికులు అనేటువంటి వారు ఎవరంటే ఆంధ్రుల్లో ఒక తెగ. ఓకేనా? ఆంధ్రుల్లో ఒక తెగనే అశ్వికులు. వాళ్ళు స్థాపించిన రాజ్యమే ఏది?
అస్మక రాజ్యం. ఈ అస్మక రాజ్య భూభాగంలోనే సో కోటిలింగాలను రాజధానిగా చేసుకుని 271 సంవత్సరంలో శ్రీముఖుడు ఏం చేశాడంటే ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, శాతవాహనులే అశ్వికులు కావాలి, అశ్వికులే శాతవాహనులు కావాలి, అశ్వికులే ఆంధ్రులు అనేటువంటి వాదన ఉంది కాబట్టి శాతవాహనులు ఏమంటారు, ఆంధ్రులు ఏంటారు అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఆంధ్రులన్నా అశ్వికులన్నా ఒకటే అని అర్థం. ఓకేనా. ఆంధ్రులు లేదా అశ్వికుల చేత స్థాపించబడిన రాజ్యమే అశ్మక రాజ్యం. ఆ రాజ్యంలో రాజ్య స్థాపన జరిగింది కదా ఇది. కాబట్టి ఈ అశ్వికులు, శాతవాహనులు, నెక్స్ట్ తర్వాత ఆంధ్రులు అందరూ ఒకరే అనేటువంటి సిద్ధాంతం చెప్పడమే ప్రధాన ఉద్దేశం, అంతేకంటే ఇంకేం లేదు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పురాణాల సంకలనం అనమాట. పురాణాల సంకలనం నాటికే. ఓకేనా. శాతవాహన అనే పదము బాగా పాపులర్ గా ఉపయోగించబడింది, ఎక్కువగా ఉపయోగించబడింది అని చెప్పచ్చు. సో కాబట్టి పురాణాల సంకలనం, అసలు పురాణాలు ఎన్ని ఉన్నాయి మొత్తం, పురాణాలు మొత్తం 18 అనమాట. సో దీంట్లో తొలి పురాణాలు ఏంటి, మత్స్య పురాణం, వాయు పురాణం అనమాట. ఈ మత్స్య వాయు పురాణాలు ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డాయి, శాతవాహనుల కాలంలో సంకలనం చేయబడ్డాయి. ఇలాంటి శాతవాహనులు మొత్తం ఎంతమంది ఉన్నారు, సో 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో 27వ వాడెవరు, యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడిందే ఏంటంటే మనకు మత్స్యవాయు పురాణాలు అన్నమాట. ఈ మత్స్యవాయు పురాణాలు ఓకేనా. సో పురాణాలు సంకలనం చేసే సమయం నాటికే సో శాతవాహన అనే పదం అనేది బాగా పాపులర్ అయి ఉంది అనమాట. సో కాబట్టి ఈ శాతవాహన పదం సో వివిధ గ్రంథాల్లో ఏ విధంగా ప్రస్తావించబడింది అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. సో ఒకటి శతకర్ణి అనే పదం ఉండేది. ఓకేనా. శాతకర్ణి అనే పదం ఉండేది. ఓకేనా. శతకర్ణి, స్వాతికర్ణి. ఓకేనా. స్వాతికర్ణి నెక్స్ట్ శాతవాహన. ఓకేనా. సో ఈ పదాలన్నీ కూడా మనకి బాగా సో వాడుకలో ఉన్న పదాలు అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు పురాణాల సంకలనం జరిగే సమయం అంటే మొత్తం 30 మంది రాజులు ఉన్నారు కదా. 30 మంది రాజుల్లో 27వ రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకు పురాణాల సంకలనం జరిగింది. అవే మొదటి పురాణాలు. సో తర్వాత రిమైనింగ్ 16 వచ్చేసి మనకు తర్వాత కాలంలో సంకలనం చేయబడతాయి. అంటే ఈ 27వ దగ్గర వరకు కూడా పురాణాలు లేనట్లే కదా. ఓకేనా. సో ఆ టైంలో ఆ ముందు కాలం వరకు బాగా పాపులర్ అయినటువంటి శాతవాహన అనే పేరుకు దగ్గర సంబంధాన్ని చూస్తున్నటువంటి వర్డ్స్ ఏంటంటే శాతకర్ణి, స్వాతికర్ణి, శాతవాహన అనేటువంటి పదాలు మనకు వివిధ గ్రంథాల్లో క్లియర్ గా కనిపించడం జరుగుతూ ఉంది అనమాట. అంటే మీకు ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు, సో శాలివాహన అనే పదం వచ్చింది. ఓకేనా. శాలివాహన అనే పదం వచ్చింది. నెక్స్ట్ తర్వాత శాతవాహన అనే పదం వచ్చింది. ఈ శాతవాహనతో పాటు శాతకర్ణి, స్వాతికర్ణి, శాతవాహన అనేటువంటి పదాలు మనకు ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే పురాణాల కంటే ముందు. ఓకేనా. పురాణాల కంటే ముందు సో మనకు ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా. ఓకేనా. పురాణాలకంతా ముందే ఈ పదాలు బాగా వాడుకలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత పురాణాలు ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డాయి అంటే 27వ అనేటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడ్డాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడినటువంటి పురాణాలు ఏంటి అంటే మత్స్య పురాణం, వాయు పురాణం అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత నాణేలు తీసుకుందాం. ఓకేనా. నాణేలు సో 8 శాతవాహనుల నాణ్యాలు అన్నమాట. శాతవాహనుల నాణ్యాలు. ఓకేనా. శాతవాహనుల నాణ్యాల ద్వారా మనకు వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని పదాలు. ఓకేనా. సో ఈ యొక్క హస్వాక్షరాలు అంటాం. ఓకేనా. హస్వాక్షరాలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి శత, సదా, శతి అనమాట. ఈ పదాలను అశ్వాక్షరాలు అంటే చిన్న అక్షరాలు అంటాం. శాతవాహన అనే పదానికి చిన్న రూపాలు ఏంటి అంటే సత అని. ఓకేనా. నెక్స్ట్ సదా అని, శతి అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. సో శాతవాహన అనేటువంటి పేరుకు ఇప్పుడు శాతవాహన అనే పదం ఉంది. ఈ శాతవాహన అనే పదము ఓకేనా
ఉన్నటువంటి శాతవాహన పదానికి ప్రాకృత రూపం ఏదంటే శాలివాహన అంటాం. ఓకేనా, శాలివాహన, శాతకర్ణి అంటాం. శాతకర్ణి, శాలివాహన రెండు కూడా ప్రాకృత పదాలు అనమాట. సో కాబట్టి శాలివాహన అనేది ప్రాకృత వర్డ్, శాతకర్ణి అనేది కూడా ప్రాకృత పదమే. ఈ రెండు ప్రాకృత పదాల నుంచి వచ్చిన పదం ఏది? శాతవాహన అనమాట. ఓకేనా, మరి శాతవాహన పదానికి చిన్న రూపాలు ఏంటి అంటే శతకర్ణి అని అంటాం కదా, శతకర్ణి. ఓకేనా, నెక్స్ట్ సదా, శత, సత. ఓకేనా, నెక్స్ట్ తర్వాత శతి, సత, సదా అనేటువంటి పదాలు శాతవాహన పదానికి చిన్న రూపాలుగా మనం చెప్తాం అనమాట. ఓకేనా, సో ఇది మనకు వంశనామానికి సంబంధించిన అంశం అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చూడండి ఈ వంశనామం మీద క్వశ్చన్లు ఏ విధంగా అడిగే అవకాశం ఉందో. ఓకేనా, ప్రిజుల్స్కీ సిద్ధాంతం మొత్తం ఒకసారి చూడండి. ఇక్కడ ప్రిజుల్స్కీ వంశనామానికి సంబంధించి ప్రిజుల్స్కీ ఏం చెప్పాడు? ఆ ప్రిజుల్స్కీ అనేటువంటి వ్యక్తి ప్రకారం ముండారి భాషలో శాతవాహన అనే పదంలో శాత అంటే గుర్రం అనే అర్థం వస్తుంది. వహన్, హన్, శాతకర్ణి అనేటువంటి కర్ణి అని, వహన్ అని, వాహన్ అనేటువంటి మూడు పదాలకు అర్థం కొడుకు అనే మీనింగ్ వస్తుంది. ఏ రాజులైతే అశ్వమేధ యాగం చేస్తారో ఆ రాజు యొక్క సంతతి వారే శాతవాహనులుగా మారారు. అందుకే అశ్వమేధయాగం చేసినటువంటి రాజుల యొక్క సంతతి వారే శాతవాహనులని పేర్కొన్నది ఎవరంటే ప్రిజుల్స్కీ చెప్పాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత కానీ అక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో శత అనే పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంది, వహన్ అనే పదానికి మీనింగ్ అడగచ్చు, హన్ అనే పదానికి మీనింగ్ అడగచ్చు, కర్ణి అనే పదానికి మీనింగ్ అడగచ్చు అనమాట. సో ఈ మీనింగ్ ఆ పదాలకు ఏ భాషలో మనం తెలుసుకుంటున్నాం అంటే ముండారీ భాషలో అనమాట. ఈ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రిజుల్స్కీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత శిలప్పదిగారం అనే గ్రంథం తీసుకుంటే శిలప్పదిగారం అనేది ఒక తమిళ గ్రంథం. ఇది తమిళ భాషలో ఉంటుంది. దీన్ని ఒక చేరరాజు అనేటువంటి వ్యక్తి సో ఏ విధంగా మారిపోయాడు, ఒక కవిగా మారిపోయి ఆయన ఒక గ్రంథాన్ని తమిళ భాషలో సంకలనం చేయడం జరిగింది. దాన్నే మనం శిలప్పదిగారం అంటాం. ఇది సంగమయుగంలోని తొలి ఇతిహాసంగా దాన్ని పేర్కొంటాం. సో ఈ శిలప్పదిగారం అనే గ్రంథంలో శాతవాహన అనే వంశం పేరు శాతవాహన అనే నూరు వార్ కన్నార్ అనే పేరుతో ప్రస్తావించబడినది అనే విషయం మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నూర్ వార్ కన్నార్. నెక్స్ట్ తర్వాత మూడో అంశం ఏంటంటే జినప్రభ సూరి అని. జినప్రభ సూరి ఏమంటాడంటే ఈయన ఒక జైన సన్యాసిగా చెప్పచ్చు. ఓకేనా, ఈ జినప్రభ సూరి ఏమంటాడంటే సో ఈ శాతవాహనులు అనేటువంటి వారు తమ క్రింద ఉద్యోగులకు గాని తమ సామంతులకు గాని సో ఎక్కువ సంఖ్యలో శతానుకొలది వాహనాలను దానంగా ఇవ్వడం వల్ల దానం చేసి 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 సో వాళ్ళకు శాతవాహన అనే పేరు నామధేయమైంది. ఓకేనా, సార్థకమైంది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత కానీ అతను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ శాతవాహనులు అనేటువంటి వారు ఇవ్వలేదు దానము, శాతవాహనులే దానం తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారంటే తమ సార్వభౌమాధీశులు అయినటువంటి మౌర్యుల దగ్గర ఉన్నత ఉద్యోగాలుగా చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి శతానుకొలది వందల కొలది వాహనాలను దానంగా పొందడం వలన వాళ్ళకి ఆ పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారులు జినప్రభ సూరి సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది అని. నెక్స్ట్ తర్వాత హేమచంద్రుడు, ఈయన ఒక జైన సన్యాసి. ఈ హేమచంద్రుడు రాసినటువంటి గ్రంథమే పరిశిష్టి పర్వం. ఈ హేమచంద్రుడి యొక్క అభిప్రాయం ప్రకారం శాలివాహన అనేటువంటి ప్రాకృత పదం నుంచి శాతవాహన అనేటువంటి పదం ఉద్భవించిందని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత అస్మక రాజ్యం. అసలు ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి జాతిని మనం చూస్తే ఈ ఆంధ్రులో ఒక తెగనే ఏదంటే అశ్వికులు లేదా అస్మకలు. ఈ అశ్వికులు లేదా అస్మకులు ఏర్పాటు చేసుకున్న రాజ్యమే అస్మక రాజ్యం. ఈ అస్మక రాజ్య భూభాగంలో అంతర్భాగమైన నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఈ కరీంనగర్ జిల్లాలోటువంటి కోటిలింగాలను రాజధానిగా చేసుకొని క్రీస్తుపూర్వం 271 సంవత్సరంలో సో శ్రీముఖుడు అనే వ్యక్తి స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి అస్మక రాజ్యంలోనే ఈయన రాజ్య స్థాపన చేశాడు కాబట్టి బహుశా ఈ అశ్వికులు లేదా అస్మకలకి నెక్స్ట్ ఆంధ్రులకి శాతవాహనులకు మధ్య సన్నిహిత సంబంధం ఉండే అవకాశం ఉందని చెప్పేసి సో కొంతమంది వాదించడం జరుగుతుంది. పురాణాలు సంకలనం జరిగే సమయం నాటికే శాతవాహన అనే పేరుకు దగ్గరి సంబంధాన్ని చూపిస్తూ కొన్ని పదాలు వాడుకలోకి రావడం జరిగింది. ఆ పదాలు వివిధ గ్రంథాల్లో కూడా కనిపించడం జరుగుతా ఉంది. సో వాటిని ఏమనిపిస్తాం? శతకర్ణి అని, శాతకర్ణి అని, స్వాతికర్ణి అని, శాతవాహన అని, శాతవాహన అనేటువంటి పేరుతో వివిధ పేర్లు మనకు వాడుకలో ఉండేవి అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి శాతవాహనులకు సంబంధించిన నాణ్యాల ద్వారా మనకు వెలుగులోకి వస్తున్న చిన్న పేర్లు ఏంటివి అంటే సతి, సదా, శతి అనమాట. ఓకేనా, సత, సది, సదా, సతి, సత, సదా, శతి అనేటువంటి పేర్లు మనకు శాతవాహనుల నాణ్యాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అంటే చిన్న రూపాలు. శాతవాహన అనే పదానికి
ప్రాకృత రూపాలు ఏంటి అంటే శాలివాహన, శాతకర్ణి అనేటి సో ప్రాకృత రూపాలుగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా.